హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చందర్స్ ట్యూటోరియల్. ఈరోజు మనం ఫిజిక్స్ ప్రాక్టికల్స్కి సంబంధించి సెకండ్ ప్రాక్టికల్ని మనం చూద్దాం. ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రాక్టికల్ 2, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ రెక్టాంగులర్ గ్లాస్ ప్లేట్ యూజింగ్ వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్స్ ని స్క్రూ గేజ్ ని ఉపయోగించి గ్లాస్ ప్లేట్ కి సంబంధించి వాల్యూమ్ ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అలాగే ఇంకొక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాడు, టేక్ 4 అబ్జర్వేషన్స్ ఫర్ ఈచ్ డైమెన్షన్. అంటే మనకి ఇక్కడ రెక్టాంగులర్ గ్లాస్ ప్లేట్ కి సంబంధించి లెంగ్త్, బ్రెడ్త్, అలాగే థిక్నెస్ మూడింటిని కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్క్రూ గేజ్ చూడండి, స్క్రూ రూల్ మీద బేస్ అయ్యి ఈ స్క్రూ గేజ్ పనిచేస్తుంది. సో ఇక్కడ యూ షేప్డ్ స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది, అలాగే స్పిండిల్ ఉంటుంది, అలాగే లాక్ నట్ ఉంటుంది, అలాగే స్టీవ్ ఆర్ బ్యారెల్ అది పైన జరపడానికి వీలుగా ఉంటుంది, అడ్జస్టింగ్ నట్ ఉంటుంది. అలాగే రాచెట్ ఏం చేస్తుందంటే బాడీ ఫిక్స్ అవ్వగానే అది టిక్ మనీ సౌండ్ వస్తుంది. ఒకవేళ ఇంకా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ థ్రెడ్స్ పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాచెట్ ని టైట్ అయింది అనడానికి సూచనగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వెర్నియర్ క్యాలిపర్స్. ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ 1లో మనం చెప్పుకుంటున్నాం. వెర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించి చూసినట్లయితే మనకి ఎక్స్టర్నల్ జాస్ ఉంటాయి. ఆ ఎక్స్టర్నల్ జాస్ లో మనం ఈ గ్లాస్ ప్లేట్ యొక్క లెంగ్త్ ని అలానే బ్రెడ్త్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫస్ట్ మనం రాయాల్సింది ఆపరేటర్స్, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, గ్లాస్ ప్లేట్. ఈ మూడింటిని ఇక్కడ వాడడం జరుగుతుంది. ప్రిన్సిపల్ వచ్చేప్పటికి వెర్నియర్ క్యాలిపర్స్ కి ద డిఫరెన్స్ ఇన్ మాగ్నిట్యూడ్ ఆఫ్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ and 1 vernier scale division is called the least count of the instrument, as it is the smallest distance that can be measured using the instrument. So n into VSD equals to n minus 1 into MSD. So n indicates the number. Okay, screw gauge kochevadiki the linear distance moved by the screw is directly proportional to the rotation given to it. సో ఏ రొటేషన్ అయితే మనం ఇస్తున్నామో అది ఆ లీనియర్ డిస్టెన్స్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఫార్ములా యూజ్డ్. ఫార్ములాకి వచ్చేప్పటికి ఏంటంటే ఫస్ట్ వన్ లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. సో ఇది 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈక్వల్స్ టు 0.1 సెంటీమీటర్స్ బై 10. దట్ ఈక్వల్స్ టు 0.01 సెంటీమీటర్స్. అలాగే స్క్రూ గేజ్ కూడా ఇక్కడ వాడుతున్నాం కాబట్టి పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై నంబర్ ఆఫ్ రొటేషన్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే స్క్రూ గేజ్ ని పట్టుకుని 5 టైమ్స్ మనం టర్న్ చేసి చూస్తాం ఎంత డిస్టెన్స్ కదిలింది, ఎన్ని రొటేషన్స్ వచ్చినాయి. సో దీన్ని బట్టి మనం పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈక్వల్స్ టు 1 mm మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే దాని నుంచి లీస్ట్ కౌంట్ ఈక్వల్స్ టు పిచ్ ఆఫ్ ది స్క్రూ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. సో దట్ ఈక్వల్స్ టు 1 mm బై 100. దట్ ఈక్వల్స్ టు 0.01 millimeters. దట్ ఈక్వల్స్ టు 0.001 సెంటీమీటర్స్ అవుతుంది. థర్డ్ ఫార్ములా వచ్చేప్పటికి వాల్యూమ్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్. ఇక్కడ గ్లాస్ ప్లేట్ కి సంబంధించి వాల్యూమ్ ఫార్ములా మారుతుంది. L into B into T సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ L అంటే లెంగ్త్, B అంటే బ్రెడ్త్, అలాగే T అంటే థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ ఇన్ సెంటీమీటర్స్. ప్రొసీజర్ ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్స్ కి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అలాగే స్క్రూ గేజ్ కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఫస్ట్ మనం మెజరింగ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ కాబట్టి మనం వెర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించిన ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 0 ఎర్రర్ ఉంటుంది, అలాగే దాని కరెక్షన్ ఉంటుంది, అలాగే రీడింగ్స్ తీసుకోవడం ఒక రకంగా ఉంటుంది. అదే స్క్రూ గేజ్ కి వచ్చేప్పటికి వేరే రకంగా ఉంటుంది. సో ఏంటో చూద్దాం. కీపింగ్ ద జాస్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ క్లోజ్, అబ్జర్వ్ ద 0 మార్క్ ఆఫ్ ది మెయిన్ స్కేల్. ఇట్ మస్ట్ పర్ఫెక్ట్లీ కోయిన్సైడ్ విత్ దట్ ఆఫ్ ది వెర్నియర్ స్కేల్. సో ఇప్పుడు కూడా జాస్ రెండు దగ్గరకు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా వెర్నియర్ స్కేల్ 0 అలాగే మెయిన్ స్కేల్ 0 రెండు కోయిన్సైడ్ అయి ఉండాలి. ఒకవేళ అవ్వకపోతే మటుకు ఏం చేయాలి, 0 ఎర్రర్ ఉన్నట్టుగా పరిగణించి దాన్ని అబ్జర్వేషన్స్ కి కలపాల్సి ఉంటుంది. ఇఫ్ దిస్ ఈస్ నాట్ సో, అకౌంట్ ఫర్ ది 0 ఎర్రర్ ఫర్ ఆల్ అబ్జర్వేషన్స్ టు బి మేడ్ వైల్ యూజింగ్ ది ఇన్స్ట్రుమెంట్. సెకండ్ వన్, ప్లేస్ ద గ్లాస్ ప్లేట్ ఫర్ ది లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఇన్ బిట్వీన్ ఎక్స్టర్నల్ జాస్. సో లెంగ్త్ కి అలాగే బ్రెడ్త్ కి ఈ ఎక్స్టర్నల్ జాస్ మధ్యలో ఈ గ్లాస్ ప్లేట్ ను ఉంచుకుంటున్నాడు. లుక్ ఫర్ ద 0 డివిజన్ ఆన్ ది వెర్నియర్ స్కేల్ దట్ బెస్ట్ coincide with one of the divisions of main scale. సో వెర్నియర్ స్కేల్ మీద ఉన్నటువంటి 0 మెయిన్ స్కేల్ మీద ఏదో ఒక రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. ఆ రీడింగ్ ని నోట్ చేసుకుంటున్నాడు. అలాగే carefully note the position of the 0 mark of the vernier scale against the main scale. Usually it does not perfectly coincide with any of the small divisions on the main scale. Record the main scale division which is just to left the 0 mark of vernier scale. So 0 mark అనేది మెయిన్ స్కేల్ మీద ఏదో ఒక రీడింగ్ దగ్గర
మనకి కనబడుతూ ఉంటుంది. దాన్ని నోట్ చేయండి. స్టార్ట్ లుకింగ్ ఫర్ ఎగ్జాక్ట్ కోఇన్సిడెన్స్ ఆఫ్ ఏ వెర్నియర్ స్కేల్ డివిజన్ with that of the main scale division in the vernier window from left end to right. Note its number n carefully. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి వెర్నియర్ డివిజన్స్ ని మనం గమనిస్తున్నట్లయితే లైన్స్ ఎగ్జాక్ట్ గా ఒక లైన్ మాత్రమే ఏం చేస్తుందంటే మెయిన్ స్కేల్ మీద ఏదో ఒక లైన్ తో కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఆ కోయిన్సిడెన్స్ ని నోట్ చేసుకోమంటున్నాడు. దాన్ని n అనమన్నాడు. మల్టిప్లై n బై లీస్ట్ కౌంట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అండ్ యాడ్ ది ప్రొడక్ట్ టు ది మెయిన్ స్కేల్ రీడింగ్ నోటెడ్ ఇన్ స్టెప్ 4. సో ఇలా వచ్చిన దాన్ని లీస్ట్ కౌంట్ కి మల్టిప్లై చేసి ఆ టేబుల్లో మెన్షన్ చేయమంటున్నాడు. రిపీట్ స్టెప్స్ 3 to 6 to obtain the length and breadth of the body at different positions. Take 4 sets of readings in each case. Record the observations in the tabular form with proper units and apply zero correction if need to be. Find the arithmetic mean of the corrected readings of the diameter of the body. Express the result in suitable units with the appropriate number of significant figures. Next, screw gauge వచ్చేవాడికి measurement of thickness of given glass plate. సో వెర్నియర్ క్యాలిపర్స్ తోనేమో మనం లెంగ్త్ అండ్ బ్రెడ్త్ క్యాలిక్యులేట్ చేసాం. స్క్రూ గేజ్ తో వచ్చేప్పటికి మనం థిక్నెస్ ని మనం చేస్తున్నాం. Take the screw gauge and make sure that the ratchet or on the head of the screw functions properly. The function jarugutunda leda anedi check cheyamannadu first. Rotate the screw through say 5 complete rotations and observe the distance through which it has receded. This distance is the reading on the linear scale marked by the edge of the circular scale. Then find the pitch of the screw. Already formula lo manam pitch of the screw ni calculate chesam. Dani nunchi manam least count nu kuda calculate chesam. So danni manam own ga ee point ga raistam. Insert the given glass plate between the screw and the stud of the screw gauge. Move the screw forward by rotating the ratchet till glass plate is gently gripped between the screw and the stud. Stop rotating the ratchet the moment you hear a click sound. రాచెట్ ని మనం తిప్పుతున్నప్పుడు దాంట్లో క్లిక్ సౌండ్ వచ్చేంత వరకు కూడా మనం తిప్పాలి. సో వన్స్ అది సౌండ్ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని ఆపేసేయాలి. టేక్ ద రీడింగ్స్ ఆన్ ది లీనియర్ స్కేల్ అండ్ ది సర్క్యులర్ స్కేల్. ఫ్రమ్ దీస్ 2 readings obtain the thickness of the glass plate. Next one, record the readings for thickness T. సో ఈ రకంగా మనం థిక్నెస్ T కి సంబంధించి రీడింగ్స్ తీస్తాం. సో సేమ్ ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేయమంటున్నాడు. డిఫరెంట్ పొజిషన్స్ లో గ్లాస్ ప్లేట్ మీద పెట్టి థిక్నెస్ యూనిఫామ్ ఉందా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. టేక్ ద మీన్ ఆఫ్ ది డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ థిక్నెస్ సో obtain. Subtract zero error if any with the proper sign to get the corrected value of the thickness of the glass plate. సో ఈ రకంగా మనం ప్రొసీజర్ స్క్రూ గేజ్ కూడా రాస్తాం. చూడండి, మెజరింగ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది గివెన్ గ్లాస్ ప్లేట్. వెర్నియర్ క్యాలిపర్స్ ను ఉపయోగించి మనం లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ టేబుల్ ని మనం వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్క్రూ గేజ్ ను ఉపయోగించి థిక్నెస్ ఆఫ్ ది షీట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టేబుల్ ని వాడుతున్నాం. దీంట్లో సీరియల్ నెంబర్, లీనియర్ స్కేల్ రీడింగ్, సర్క్యులర్ స్కేల్ రీడింగ్, థిక్నెస్ T=m+n × LC ఈ రకంగా మనకి టేబుల్ ఉంది. కింద థిక్నెస్, మీన్ థిక్నెస్, అలాగే మీన్ కరెక్టెడ్ థిక్నెస్ ఉన్నాయి. నెక్స్ట్, అబ్జర్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. ఫస్ట్ మనం వెర్నియర్ క్యాలిపర్స్ ని వాడుతున్నాం కాబట్టి వెర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించి లీస్ట్ కౌంట్ అనేది వేస్తాం. అలాగే దానికి సంబంధించి జీరో ఎర్రర్ అండ్ ఇట్స్ కరెక్షన్. ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లో వెర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించి జీరో ఎర్రర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఏంటనేది తెలుసుకున్నాం. ఇక స్క్రూ గేజ్ విషయానికి వస్తే ఫస్ట్ పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై నంబర్ ఆఫ్ రొటేషన్స్ దట్ ఈక్వల్స్ టు 5 mm by 5 that equals to 1 mm. Least count of screw gauge equals to pitch of the screw by number of net scale divisions that equals to 1 mm by 100 that equals to 0.01 mm that equals to 0.001 centimeters. అలాగే దీనిలో కూడా జీరో ఎర్రర్ ఉంటుంది. జీరో గనక పిచ్ స్కేల్ లైన్ కి పైకి గనక ఉంటే దాన్ని పాజిటివ్ జీరో ఎర్రర్ అంటాం. అదే జీరో కిందకుంటే నెగటివ్ జీరో ఎర్రర్ అంటాం. ఎన్ని గీతలు పైకి ఉంది, ఎన్ని గీతలు కిందకు ఉంది అనే దాన్ని కౌంట్ చేసుకుని ఆ జీరో ఎర్రర్ ని మనం ఎస్టిమేట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ప్రికాషన్స్. ప్రికాషన్స్ వచ్చేటికి స్క్రూ గేజ్ కి సంబంధించి
అలాగే వెర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించి రెండింటికి సంబంధించి మనం ప్రికాషన్స్ రాయాల్సి ఉంటుంది. రెండింటికి కామన్ గా 5 ప్రికాషన్స్ ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ వెర్నియర్ క్యాలిపర్స్ లో చెప్పుకున్నాం, స్క్రూ అనేది బాగా టైట్ గా బిగించకుండా హై ప్రెషర్ ఇవ్వకుండా మనం ఉంచాలి. అలాగే కీప్ డైరెక్ట్లీ ఓవర్ ది డివిజన్ మార్క్ టు అవాయిడ్ ఎనీ ఎర్రర్ డ్యూ టు పారలాక్స్ ఎర్రర్ లేకుండా హై లెవెల్లో మనం రీడింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ వన్, ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఇన్ పర్ఫెక్ట్ మేనర్ వితౌట్ స్కిప్పింగ్. ఆబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ మేనర్ లో ఉంచాలి, స్కిప్ అవ్వకుండా. రాచెట్ అరేంజ్మెంట్ ఇన్ స్క్రూ గేజ్ మస్ట్ బి యూటిలైజ్డ్ టు అవాయిడ్ యాంటీ ప్రెషర్ ఆన్ ది గ్లాస్ ప్లేట్. నెక్స్ట్ వన్, నోట్ డౌన్ ఈచ్ అబ్జర్వేషన్ విత్ కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ యూనిట్స్. ఇక రిజల్ట్ విషయానికి వస్తే మనం సింపుల్ గా వాల్యూమ్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ రాస్తాం కాబట్టి అది ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి దాన్ని అలా ఉంచేస్తాం ఖాళీ. ఇంతవరకు రాసిన తర్వాత ఎక్స్టర్నల్ చూపించినట్లయితే మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ కి అలౌ చేయడం జరుగుతుంది. ఎక్స్పెరిమెంట్ కి వెళ్ళాక చూడండి, వెర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించి 0 ఎర్రర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. అది పాజిటివ్ 0 ఎర్రరా, నెగటివ్ 0 ఎర్రరా అనేది కౌంట్ చేసుకుని జాగ్రత్తగా మనం కరెక్షన్ ని దగ్గర ఉంచుకుంటాం. అలాగే స్క్రూ గేజ్ కూడా వాడుతున్నాం కాబట్టి స్క్రూ గేజ్ కి సంబంధించి కూడా పాజిటివ్ 0 ఎర్రర్ అండ్ అలాగే నెగటివ్ 0 ఎర్రర్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఇక్కడ చూపించినట్లుగా 0 కరెక్ట్ గా కోయిన్సైడ్ అయిందా లైన్ తో, లేదు పైకి గానీ కిందకి గానీ ఉందా అనేది జాగ్రత్తగా గమనించి మనం ఎక్స్పెరిమెంట్ కి వెళ్తాం. నెక్స్ట్ వన్, వెర్నియర్ క్యాలిపర్స్ ని మనం లెంగ్త్ కి, గ్లాస్ లెంగ్త్ కి ఎలా వాడాలి. దీంట్లో చూడండి, గ్లాస్ ని లెంగ్త్ డైరెక్షన్ లో ఎక్స్టర్నల్ జాస్ మధ్యలో గ్లాస్ ప్లేట్ ని పెట్టడం జరుగుతుంది. పెట్టి అక్కడ స్క్రూని టైట్ చేసి అక్కడ రీడింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. దానిలో ఏంటంటే నిన్న చూపించినట్లుగా వెర్నియర్ స్కేల్ యొక్క 0 అనేది మెయిన్ స్కేల్ మీద ఒక రీడింగ్ ని మనకు చూపిస్తూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కౌంట్ చేసి ఆ రీడింగ్ ని మెయిన్ స్కేల్ రీడింగ్ గా మనం తీసుకుంటాం. అది 6.8 ఇక్కడ. తర్వాత వెర్నియర్ స్కేల్ మీద ఉన్నటువంటి 11 లైన్స్ లో ఒక లైన్ మాత్రమే కింద ఉన్నటువంటి మెయిన్ స్కేల్ మీద లైన్ తో ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఆ లైన్ నంబర్ ని ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఈక్వల్స్ టు n into VC. సో అలాగే తర్వాత మెజర్డ్ లెంగ్త్ ఈక్వల్స్ టు m plus v దట్ ఈక్వల్స్ టు 6.82 అనేది ఫస్ట్ రీడింగ్ వచ్చింది. ఇది అయిన తర్వాత వేరే ప్లేస్ లో మళ్ళీ ఇదే వెర్నియర్ క్యాలిపర్స్ ని అదే గ్లాస్ ప్లేట్ కి వేరొక పాయింట్ దగ్గర గ్లాస్ ప్లేట్ లెంగ్త్ ని మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. అలా 4 పొజిషన్స్ దగ్గర లెంగ్త్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత 0 ఎర్రర్ వేసుకుని దాని మీన్ లెంగ్త్ ని మనం వేసుకుని కరెక్టెడ్ లెంగ్త్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, మళ్ళీ నెక్స్ట్ బ్రెడ్త్ ని క్యాలిక్యులేట్ చేయటం. గ్లాస్ ప్లేట్ తీసుకున్నాడు, బ్రెడ్త్ ని ఎక్స్టర్నల్ జాస్ మధ్యలో పెట్టుకుని అక్కడ మళ్ళీ సేమ్ వాల్యూస్ ని సేమ్ ప్రొసీజర్ లో మెజర్మెంట్స్ ని తీసుకుంటున్నాడు. ఈ పొజిషన్ లో మెయిన్ స్కేల్ రీడింగ్ వచ్చేప్పటికి 3.1, కోఇన్సిడెన్స్ ఫస్ట్ ది 6th లైన్. అలాగే వెర్నియర్ స్కేల్ రీడింగ్ 0.06, అలాగే మెజర్డ్ బ్రెడ్త్ 3.16 అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా కరెక్టెడ్ బ్రెడ్త్ ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్క్రూ గేజ్ పార్ట్ కి వచ్చేప్పటికి గ్లాస్ ప్లేట్ ని ఇక్కడ ఆ 2 దవడల మధ్యలో ప్లేస్ చేసుకుని హెడ్ స్కేల్ ని, హెడ్ స్క్రూ ని మనం తిప్పడం జరుగుతుంది. ఆ రాచి అనేది జస్ట్ క్లిక్ సౌండ్ రాగానే తిప్పటం ఆపేస్తాం. అక్కడ ఎన్ని డివిజన్స్ దాటి సర్క్యులర్ స్కేల్ జరిగింది అనే దాన్ని కౌంట్ చేస్తాం. దాన్ని పిచ్ స్కేల్ రీడింగ్ గా మనం నోట్ చేసుకుంటాం. అలాగే పిచ్ స్కేల్ మీద ఉన్నటువంటి హారిజాంటల్ లైన్ సర్క్యులర్ స్కేల్ మీద ఏ రీడింగ్ ను చూపిస్తుంది అనే దాన్ని మనం నోట్ చేసుకుని దాన్ని సర్క్యులర్ స్కేల్ రీడింగ్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా లీనియర్ స్కేల్ రీడింగ్ అలాగే సర్క్యులర్ స్కేల్ రీడింగ్ రెండింటిని కూడా మెజర్ చేస్తాం. సో చేసి థిక్నెస్ ఈక్వల్స్ టు 4.78 మిల్లీమీటర్స్ ని మనం ఇక్కడ కౌంట్ చేస్తాం. అది మిల్లీమీటర్స్ లో ఉంది. దాన్ని తర్వాత ఏం చేస్తాము, కరెక్టెడ్ థిక్నెస్ కోసం ట్రై చేసి కరెక్టెడ్ థిక్నెస్ కోసం మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని సెంటీమీటర్స్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే వెర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించిన 2 రీడింగ్స్ కూడా సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ స్క్రూ గేజ్ సంబంధించినటువంటి రీడింగ్ కూడా సెంటీమీటర్స్ లో రావాలి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ కి వచ్చేప్పటికి ఈ లెంగ్త్ యొక్క యావరేజ్ వాల్యూని మనం తీసుకోవాలి. దాని నుంచి పర్ఫెక్ట్ లెంగ్త్ ని ఆ ఎర్రర్ లేకుండా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రెడ్త్, అలాగే థిక్నెస్ టీ కూడా. సో ఇక్కడ లెంగ్త్ వచ్చేప్పటికి 6.78 సెంటీమీటర్స్, అలాగే బ్రెడ్త్ 3.11 సెంటీమీటర్స్, అలాగే థిక్నెస్
thickness equals to 4.73 millimeters, that equals to 0.473 centimeters గా మనకి వస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ ఈక్వల్స్ టు V ఈక్వల్స్ టు L ఇంటూ B ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్. ఈ పైన వచ్చినటువంటి వాల్యూస్ ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 9.973583 సెంటీమీటర్ క్యూబ్ అనేది రావటం జరిగింది. ఆ వచ్చినటువంటి వాల్యూస్ ని తీసుకుపోయి రిజల్ట్ ప్లేస్ లో మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఎగ్జామినేషన్స్ లో మంచి మార్కులు పడడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ నా నెక్స్ట్ వీడియోస్కి ఇంప్రూవ్మెంట్గా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.